నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేషరాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేషరాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి. మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అద్దరిపోద్దండి. ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదని ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు లేకపోతే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి.
కన్యారాశులని బాబు ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశులతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశులను తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటండి, విడాకులు తీసేసుకుంటారా ఏంటి? కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీరు అంతట్లో డైరెక్ట్ పాయింట్లో సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే, బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఏంటి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు, భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని, మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలను ఎత్తే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి, చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురం అసలు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమండే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగా పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. బ్రోస్ మనం ఇప్పుడు ఈ రాశి ఫలాలు ఎలా జరుగుతున్నాయో మనం చూసాం కదండి బాబు. ఇప్పుడు ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు మనం మకర రాశికి వచ్చేసామండి బాబు. మకర రాశి జోష్ వచ్చేసిందండి, ఏళ్ళు నడిచిన వదిలేసాడు కదా. ఏమంటే మకర రాశి వాళ్ళు అందరికీ ఏమండి బాబు సీట్ల మీద సీట్లు కొట్టేస్తున్నారండి. కావాలంటే జాస్తి ఋషి అని చూసుకోండి బాబు. అమెరికాలో కొట్టుకోండి, నార్త్ కరోలినాలో ఆ అబ్బాయికి సీట్ వచ్చిందండి బాబు. అన్ని మార్కులు 99, 98, 100కే. అసలు ఇంటర్నేషనల్లో అసలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీలు, MITలు ఇలాంటి వాటిలో అసలు సీట్ రాదండి బాబు. అలాంటి వాడికి సీట్ వచ్చిందండి బాబు. వాడు తెగ చదివేస్తాడండి బాబు. మకర రాశి వాళ్ళకి బాగుందంటే అది కొంచెం డౌట్ వచ్చిందండి. ఓ పరీక్షలో కొంచెం అటు ఇటు మార్కులు వచ్చినాయి, బట్ డౌట్ వచ్చింది.
అందువల్ల ఏమంటే అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నానండి, మకర రాశి వాళ్ళు ఏం తెలుసండి, వెంటనే ఇమీడియట్ లవర్స్ కూడా దొరికేస్తారండి బాబు. వీళ్ళకి పాస్ అయిపోయిన కుర్రోళ్ళకి ఇమీడియట్ కాలేజీలో చేరగానే ఒక నెలకండి అలా అమ్మ బెంగట్టేసుకుంటుందండి బాబు. ఇప్పుడు ఎలాగే బాబు ఇది ఎలాగ మరి అని అంటే తప్పదు మరి, అంతే అండి. ఏం చేస్తామండి మనం, ఇప్పుడు మన చేతుల్లో ఏముంటుందండి. ఇప్పుడు ఉప్పు చేప వ్యాపారం చేసేవాళ్ళు, ఇనప వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇదంతా మకర రాశిలో బ్రహ్మాండంగా వెళ్ళిపోతారండి. ఏమంటే ఇప్పుడు గురుడు మే 30 వరకు మీరు కింగులండి, ఆ తర్వాత అంతా కూడా శత్రువులు తొక్కేస్తారండి మీరు. మిథున రాశిలోకి వచ్చేస్తాడు గురుడు, తర్వాత కర్కాటకం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు, మిథున రాశిలో ఉంటాడు అనుకోండి చాలా కాలం. అయితే ఇప్పుడు రాహు అండే మనకి మే 30 తర్వాత 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి. అందుకనే మరి దానికి ఏంటంటే నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వస్తాయి, అది చెప్పాలని కూడా భయం వేసేస్తుందండి బాబు మాకు. ఏమంటే ఆయనకి మీకు నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వస్తాయండి అంటే మరి మా ఆయన తాగేస్తాడా అంటే ఇంకేం చెప్తామండి, జాతకాలు ఏం చెప్తామండి. కొంచెం ఫ్రీడమ్ ఉండాలి కదా, ఏది జరిగితే చెప్పాలా. మన మీరు చేసే పనులు మాత్రం చేసేస్తారండి, అవసరాలు మాత్రం చెప్పకూడదే. ఏది అక్కడ ఏమండి. అలాగే ఇప్పుడు మనకు రవి ఉన్నాడు అనుకోండి, రవి మనకి మేష రాశిలోకి వచ్చేస్తారండి బాబు. రవి దూసుకెళ్ళిపోతున్నారండి బాబోయ్. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సబ్సిడీలు, రేవంత్ రెడ్డి కట్టే ఇల్లులన్నీ మీకేనండి బాబు. అవి మొత్తం కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చి అన్నీ మీకే, అందులో డౌట్ లేదండి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న కుర్రాళ్ళు ఉన్నారనుకోండి మకర రాశి వాళ్ళు, ఏమన్నా బాబా మే 30వ తారీఖు లోపల 2025 లోపల చూసేసుకోండి, బ్రహ్మాండంగా అయిపోద్ది. ఆ తర్వాత ఇక మనకి కుజుడండి, ఈయన ఒక డేంజర్ ఉంటాడండి బాబు. మీకు కుజుడు ఈ కర్కాటక రాశిలో నేర్చపట్టేస్తున్నాడు. ఏమంటే ఇక మకర రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయండి, ఇల్లులు ఇచ్చేస్తాడు, స్థలాలు ఇచ్చేస్తాడు, అన్నీ కానీ మన కుక్క ఇచ్చేద్దండి బాబు. ఇది ఒక పాయింట్ చేస్తాండి బాబు, రాత్రులు వెళ్ళకండి, వెళ్తే మాత్రం గుంపులో వెళ్ళండి, ఒకళ్ళే వెళ్తే మాత్రం కంపల్సరీ చీరేద్దండి. నన్ను చీరేసింది, అందుకే చెప్తున్నాను అనుభవం మీద. అబ్బే మా గురువుగారు చెప్పారండి, మధుకృష్ణ శాస్త్రి గారు నాకు చెప్పారు, అరే నేను కుక్కర్ చేద్దరండి. నేను పెద్ద బిల్డప్ ఇచ్చానండి, బిల్డప్ ఇచ్చి నన్ను ఏం చేస్తున్నానండి, ఇలా పిక్క పట్టేసుకుని లాగేసిందండి బాబు. చాలా జాగ్రత్తకున్నారండి కుక్క. అందువలన మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదండి, మే 30 లోపల పెళ్ళిళ్ళు అయిపోతాయండి. ఇంకేమన్నా బ్యాచ్ ఉన్నారనుకోండి తర్వాత వద్దే. అలాగే ఇప్పుడు ఏ పనిలో అయినా సరే సక్సెస్ అండి. పెళ్ళిళ్ళని కాదు, ఇప్పుడు సంతానానికి అదే, అందరూ ఇలాగే టాప్ అయిపోతారండి. అందువల్ల ఏమండి ఇప్పుడు ఈ వీడియోలు చూసేవాళ్ళకంటే నేను నా వినపండి ఒకటే, ఏంటంటే ఏదో మాకు చదువులేదు, జాతకం ఏదో మేము జాతకం చెప్తున్నాం అనుకోండి, ఏమండి వినాలా ఫస్ట్ అనుకోండి. మీరు సలహాలు చెప్పితే ఎలాగండి, కొన్ని సలహాలు చెప్తే చెప్పారు. ఇప్పుడు ఇగో కళ్ళు 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 చూడండి, నాకు లైటింగ్ ఎలాగొచ్చేస్తుంది, అదిగో కెమెరాలు, యాంకర్లు, ఈ గోళ, ఇదంతా పెద్ద కరెంటు, ఇవన్నీ ఉంటాయి. చెప్పేవాళ్ళని చెప్పనివ్వకుండా వాళ్ళకి నువ్వు ఇలా చెప్తావు అలా చెప్తావు అంటే ఎలా ఉంటుందండి, బాగుండదండి, అస్సలు బాగుండదండి. గురుగారు బ్రో, మనం ఒక ఆయన చెప్పాడండి, ఒక ఆయన ఫోన్ చేసి మా బ్రో ఏమన్నాడంటే, నువ్వు సుత్తి ఎక్కువ చెప్పేస్తున్నావు, పాయింట్ చెప్పకుండా ఏం చెప్పాలి బ్రో నీకు. జాతకం అంటే ఏంటండి, ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో, ఇది రాశిఫలాలు అంటే ఏంటి ఎంటర్టైన్మెంట్. ఒక 50% జరిగితే ఇంకో 50% వ్యక్తిగత జాతకాలు తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఏమన్నా బాబు నాకు ఏమైనా ప్రాబ్లం వద్దా, మా ఆవిడ నన్ను ఏమైనా వదిలేద్దా, లేకపోతే ఏమైనా ఇంకోళ్ళు ఎవరైనా నాకు ఎంటర్ అయిపోతారా లైఫ్లోకి, ఇలాంటివి అడగాలండి బాబు సీరియస్గాను. అదే వ్యక్తిగత జాతకం అంటారు. ఇప్పుడు మీడియా ముందు చెప్పేసి అన్నీ అన్ని పాయింట్లు కవర్ చేయట్లేదంటే ఎలాగండి, తప్పండి బాబు. మీరు గురుగారు శాపానికి గురైపోతారు మీరు అస్సలు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికండి మకర రాశి వాళ్ళకి ఏలినాటి వెళ్ళిపోయింది కదండి, ఏలినాటి వెళ్ళిపోయింది కాబట్టి అష్టమకేతు ఏడిపించుకు తినేస్తాడండి. రేపు మే 29 తర్వాత 2025 సంవత్సరం తర్వాత అష్టమకేతువే అండి. మీకు అన్నీ భూతప్రేత పిశాచాలు పట్టేసుకున్నట్టు, మైండ్ అంతా దొబ్బేసినట్టు ఏదేదోలాగా అయిపోద్దండి. ఇప్పుడు మీరు దానికోసం ఏం చేయాలండి, మీరు గణగాపురం వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలా, గురుచరిత్ర చదవాలి, ఎంతసేపు కూడా గురు దర్శనం చేసుకోవాలా. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అండి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం, శుభమస్తండి.